గాయ్స్, ఇవాళ ఒక సింపుల్ హెల్తీ టేస్టీ యమ్మీ ఈజీ అండ్ డైట్ రెసిపీ అయితే షేర్ చేయబోతున్నా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. ఫస్ట్ జీరా, ఆనియన్, పచ్చిమిర్చి, లెమన్, ఓట్స్ పౌడర్, రాగి ఫ్లోర్ అండ్ కర్డ్ అండ్ కొన్ని వాటర్. చాలా సింపుల్ అండ్ కొంచెం సాల్ట్ కూడా కావాలి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని కొంచెం గీ వేసుకుంటా ఆయిల్ బదులు, అండ్ కొంచెం జీలకర్ర వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కావాలంటే మీరు వెజిటేబుల్స్ లైక్ క్యారెట్, బీన్స్ అవి కూడా యాడ్ చేసుకొని చాలా బాగుంటుంది. సో ఇవాళ నా దగ్గర అవి లేవు, సో సింపుల్గా అయినా ఇలా కూడా చేసుకోవచ్చు, చాలా యమ్మీ ఉంటుంది. సో జీరా వేగాక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. అవి వేగేలోపు ఒక బౌల్లో 1.5 టీ స్పూన్ రాగి ఫ్లోర్, ఆ సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఓట్స్ ఫ్లోర్ కూడా తీసుకోవాలి. అంటే లైక్ నేను ఓట్స్ని మిక్సీ పట్టుకున్నాను అంతే, ఓట్స్ పౌడర్కి. సో అన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని లమ్స్ లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత అందులో టీ గ్లాస్తో నేను 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ తెప్పించా. ఆ బాయిల్ వచ్చాక మనం మిక్స్ చేసుకున్న రాగి ఫ్లోర్ ఉంటుంది కదా, ఆ మిక్చర్ని యాడ్ చేసి మంచి కుక్ చేసుకున్నా. ఇలా దగ్గరికి అయ్యేటప్పుడు 1/2 కప్ పెరుగుని కూడా లైట్గా బీట్ చేసి వేసేసుకున్నాను అనమాట. ఇంకా పుల్ల పెరుగు అయితే చాలా బాగుంటుంది. సో పుల్ల పెరుగు వేసినప్పుడు నిమ్మకాయ స్కిప్ చేయండి, నార్మల్ ఫ్రెష్ కర్డ్ వేసినప్పుడు నిమ్మకాయ యూస్ చేయండి. ఇలా మంచి కలుపుకొని కొంచెం గట్టి పడ్డాక దింపుకొని లైక్ ఏమంటారు, నిమ్మకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎవరైనా డైట్ చేస్తూ ఏం బ్రేక్ఫాస్ట్ తినాలి అర్థం కాలే అంటే, లైక్ డైలీ ఓట్స్, చియా పుడ్డింగ్స్ అవి తిని బోర్ కొట్టి మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ కోసం చూస్తున్నట్లయితే దిస్ ఈజ్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్. ఐరన్ ఉంటుంది, చాలా మంచిది అనమాట. రాగి ఫ్లోర్, ఓట్స్ ఫ్లోర్ అన్నీ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ట్రై చేయండి. సో దిస్ ఈజ్ ఫర్ దిస్ మినీ వ్లాగ్. బాయ్ బాయ్.